ఒక్కసారి మీ ఫోన్లు తీసి చూడండి. మీ బిడ్డల ఫోన్లో, మీ భర్తల ఫోన్లో, మీ వాళ్ళ ఫోన్లో ఒక్కసారి తీసి చూడండి. అందులో బెట్టింగ్ యాప్ ఉంటే వెంటనే వాటిని అన్ఇన్స్టాల్ చేయండి, లేకపోతే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. బెట్టింగ్ యాప్ ఇప్పుడు సామాజిక దురలవాటుగా మారుతూ వస్తుంది. అది ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది. ఈ విషయాన్ని ఇంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో మరొక విద్యార్థి బెట్టింగ్ యాప్ కారణంగా చనిపోయాడు. రైలు కింద తలకాయ పెట్టి మరీ చనిపోయాడు. నేను చెబుతున్నాను, అతను చనిపోయిన తీరు మీకు చూపించలేను, కానీ అతను చనిపోయిన తీరు ఎంత హృదయ విదారకంగా ఉందో నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, అతని తల మొండెం వేరుగా పడిపోయాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్లో అతను డబ్బులు పెట్టి బెట్టింగ్ చేసి తన డబ్బులు పోగొట్టుకుని జీవితం మీద విరక్తి చెంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అబ్బాయి చనిపోయాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి కేవలం బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని చనిపోయాడు. అందుకే మరీ చెబుతున్నాను, ఇది ఎంత సామాజిక జాడ్యంగా తయారైందో. ఒక్కసారి మీ బిడ్డల ఫోన్లు తీసుకుని చూడండి. అందులో బెట్టింగ్ యాప్ ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి ఓ తల్లిదండ్రులారా. ఒకవేళ మీ భర్తల ఫోన్లోనో మీకు సంబంధించిన వాళ్ళ ఫోన్లోనో బెట్టింగ్ యాప్స్ ఉంటే వాటిని తీసుకొని అన్ఇన్స్టాల్ చేయండి. లేదు అంటే రేపు ఇలాంటి కష్టం ఇంకెవరికి వస్తుందో చెప్పలేం. భయపెడుతున్నానని కాదు, కష్టం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి ఆ కష్టాన్ని సరి చేసుకునే అవకాశం ఉండదు ఇలాంటి కష్టం వస్తే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ అబ్బాయి రైలు కింద తలకాయ పెట్టి చనిపోయాడు. అతని తల ఒక చోట, మొండె ఒక చోట పడి హృదయ విదారకంగా ఉంది. అతన్ని ఆ స్థితిలో అతని తల్లిదండ్రులు చూస్తే ఆ గుండెలు తట్టుకోలేని విధంగా ఉంది. రేపు ఇలాంటి ప్రమాదం మరొక ఇంట్లో జరగకూడదు అనే ఇంత గట్టిగా చెప్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అతను చనిపోయే ముందు ఏం రాసుకున్నాడో తెలుసా? అతని షర్ట్ మీద మరొక పేపర్ మీద ఒక విషయాన్ని రాసుకున్నాడు. ప్లీజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్, ప్లీజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్ అని అతను ఒక పేపర్ మీద రాశాడు. అతను చనిపోవటానికి ముందు బలవన్మరణానికి పాల్పడేటప్పుడు ఒక పేపర్ మీద తన షర్ట్ మీద రాసుకున్నాడు. ఇది సరిపోదా? బెట్టింగ్ యాప్స్ ఎంత సామాజిక జాడ్యంగా తయారయ్యాయో మరోసారి చెప్పడానికి. అందుకే చాలా గట్టిగా చెబుతున్నాను, ఒక్కసారి మీ బిడ్డల ఫోన్లో, మీ భర్తల ఫోన్లో, మీకు సంబంధించిన వారి ఫోన్లో తీసుకుని అందులో బెట్టింగ్ యాప్స్ ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేయించండి. లేదంటే ఇలాంటి విషాద ఘటన మరే కుటుంబంలోనో జరిగే అవకాశం ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యువకుడు బలైపోయాడు. రైలు కింద తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు ఆ యువకుడు పేరు జయచంద్ర. ఆన్లైన్ గేమ్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దంటూ షర్ట్పై రాసుకున్నాడు జయచంద్ర. 3 ఏళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం, పాల వ్యాపారం చేశాడు జయచంద్ర. బెట్టింగ్ యాప్లో దాదాపు 6 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఈ యువకుడు. అప్పుల భారంతో ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు జయచంద్ర ఇప్పుడు లేడు. ఇప్పుడు జయచంద్ర కుటుంబం శోకసంద్రంలో ఉంది. ఇప్పుడు జయచంద్ర కుటుంబం జయచంద్రను చూడలేని స్థితిలో ఉంది. ఎందుకంటే అతను రైలు కింద తలకాయ పెట్టిన కారణంగా అతని తల ఒక చోట, మొండెం ఒక చోట పడి కనీసం చివరి చూపులు చూడటం కూడా భారంగా మారిన హృదయ విదారకంగా ఉంది అతని మరణం. అతని మరణానికి కారణం బెట్టింగ్ యాప్లో లక్షల రూపాయలు పోగొట్టుకుని జీవితం మీద విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను డిగ్రీ పూర్తి చేసిన తరువాత కొన్ని వ్యాపారాలు చేశాడు, వ్యవసాయం చేశాడు. బహుశా అదే వ్యవసాయం, అదే పాల వ్యాపారం చేసుకుంటూ ఉంటే 4 డబ్బులు వెనకేసుకుని ఉండేవాడు. ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది తన కుటుంబానికి అండగా నిలబడి ఉండేవాడు. కానీ బెట్టింగ్ యాప్స్ అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. బెట్టింగ్ యాప్స్ అతని జీవితాన్ని వంకర మార్గంలోకి తీసుకువెళ్ళాయి. బెట్టింగ్ యాప్స్ కారణంగా అతను లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ ఒకరికో ఇద్దరికో కొన్ని డబ్బులు ఎప్పుడైనా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది, కానీ 99 మంది జీవితాల్లో బెట్టింగ్ యాప్స్ నష్టాలని మిగిల్చే అవకాశం ఉంటుంది. అందుకే బెట్టింగ్ యాప్స్పై అంత ఉధృతంగా ప్రచారం చేయాల్సి వస్తుంది, అంత ఉధృతంగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ చనిపోయిన ఈ యువకుడి గురించి అంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈ వార్తను, ఈ విషయాన్ని మీకు సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి. బహుశా మీకు సంబంధించిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కూడా మీరు పక్కన ఉన్నప్పుడు మీతో మాట్లాడుతూనే బెట్టింగ్ యాప్స్లో ఆడుతూ ఉంటుంటారు. వాళ్ళని చూసి కొంతమంది అలవాటు చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దని చెప్తుంటుంటారు. ఈసారి అలా కాదు, వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, ఫోన్ తీసుకుని అలాంటి బెట్టింగ్ యాప్స్ ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేయండి. లేదు అంటే మీ ఫ్రెండ్నో, మీ కుటుంబ సభ్యులనో, మీకు తెలిసిన వాళ్ళనో ఇలా కూలిపోయే అవకాశం ఉండొచ్చేమో. అలాంటి అవకాశానికి తావివ్వకూడదని ఇంత గట్టిగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసిన ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. అతను చనిపోయిన ఆ దృశ్యాన్ని నేను మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే చాలా హృదయ విదారకంగా ఉంది కాబట్టి. ఈ వార్తను మీకు తెలిసిన
వాళ్ళకి ఎక్కువ మందికి షేర్ చేయండి. బెట్టింగ్ యాప్స్ని ఈరోజు అన్ఇన్స్టాల్ చేద్దాం. ఒక ఛాలెంజ్ తీసుకుందాం. ఎవరి ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటిని అన్ఇన్స్టాల్ చేసి ఒక ఛాలెంజ్ని తీసుకుందాం. ఆర్టీవీ పిలుపునిస్తుంది. మీ ఫోన్లో బెట్టింగ్ యాప్ ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసే చొరవ మీరు తీసుకుంటారా? అన్ఇన్స్టాల్ చేయగలరా? మీ కుటుంబం రేపు ఇలాంటి కష్టాన్ని ఎదుర్కోకూడదు అంటే ఈరోజే బెట్టింగ్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. మీ కుటుంబం ఇలాంటి కష్టాన్ని ఎదుర్కోకూడదు అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి ఫోన్లో ఇలాంటి బెట్టింగ్ యాప్ ఉందో, ఏదైనా బెట్టింగ్ యాప్ ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఈ ఛాలెంజ్ మీరు తీసుకుంటారా? మీ కుటుంబం కోసం మీరు ఒక చొరవ తీసుకుని ఫోన్ని చెక్ చేసి బెట్టింగ్ యాప్ ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసే ఉద్యమంలో మీరు పాల్గొంటారా? ఆర్టీవీ పిలుపునిస్తోంది. చూద్దాం ఎంతమంది చేస్తారు. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. నేను మా ప్రతినిధి చలనాయుడు ఉన్నారు. చలనాయుడుతో మాట్లాడతాను. చలనాయుడు, ఇప్పుడు ఏ యాప్స్ కారణంగా అతను చనిపోయాడు? బెట్టింగ్ ఆడొద్దు, బెట్టింగ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయండి, అతను చనిపోతే ఒక పిలుపునిచ్చాడు. నేను మరొకసారి చెప్తున్నాను, ఇతని ఆత్మ శాంతించాలి అంటే అతను బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడ్డాడు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దానికి అలవాటు పడొద్దు అంటూ చనిపోయే ముందు అతను రాసిన ఆ లైన్స్ కూడా మీరు చదవండి. ఒకసారి మళ్ళీ వాటిని ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. అవేంటి అంటే అతను కేవలం బాధలోని మాత్రమే చనిపోలేదు, తనలా మరి ఎంతోమంది బలి కాకూడదని అక్షరాలు కనబడుతున్నాయా? అక్షరాలు ఏంటి అంటే తనలా మరి ఎంతోమంది చనిపోకూడదని. బహుశా చివరి క్షణంలో అతను ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడు. తన తల తీసుకెళ్లి రైలు పట్టాలపై రైలు చక్రాల కింద పెట్టేటప్పుడు ఆ రైలు శబ్దం దగ్గర అయ్యే కొద్దీ అతని కుటుంబం ఎంత గుర్తొచ్చి అయినా కూడా వాటన్నిటిని దిగమింగుకొని ఆ రైలు కింద పడి చనిపోయాడంటే చివరి క్షణాల్లో అతను ఎంత వేదన అనిపించుండి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. అందుకే మీ ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసే ఉద్యమంలో మీరు పాల్గొనండి. అదే ఇలాంటి వాళ్ళకి ఇతనికి మీరు ఇచ్చే నివాళి అవుతుంది. మా ప్రతినిధి చలనాయుడు ఉన్నారు. చలనాయుడు, ఈ ఘటనపై అక్కడ వినిపిస్తున్న మాటలేంటి? ఈ ఘటన తర్వాత పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారా? రోహిత్, మొత్తం మీద అయితే మాత్రం బెట్టింగ్ యాప్స్ తో ఎన్నో కుటుంబాలు అకలాకుతలమైనటువంటి పరిస్థితులు మనం నిత్యం చూస్తున్నాం, వింటున్నాం. అటువంటి వాటిలో ఇది ఉదాహరణ ఏదైతే ఉందో జయచంద్ర మరణం అంత ఆషామాషి విషయమే కాదు. ముఖ్యంగా అతను ఎంతో నరకయాతన అనుభవించిన తర్వాత దాదాపు లక్షల రూపాయలు తన అప్పు అయినటువంటి నేపథ్యంలో, ఎస్పెషల్లీ తను చనిపోతూ మరొకరికి మార్గదర్శనం కావాలి, ఎస్పెషల్లీ వీటి నుంచి బయటపడాలి, ఇటువంటి ఏదైతే బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా నేను ఒక మార్గదర్శకుడిగా ఉండాలి అనుకున్నాడో, మరి ఏం ఆలోచన చేశాడో, ఏకంగా ఒక స్లిప్ రాసుకోవడం, ఏకంగా తన షర్టు మీద అయితే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా ఇండికేషన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం ఇక్కడ ప్రాంత ప్రజల్ని కలిసివేస్తుంది. ఆ కుటుంబం అయితే రోధిస్తున్నటువంటి తీరు అసలు మనం దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అక్కడ ప్రాంత ప్రజలైతే మాత్రం. ఎందుకంటే ఆ అబ్బాయి డిగ్రీ వరకు చదువుకున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ పాల వ్యాపారం కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్ వల్ల ఏకంగా 6 లక్షల రూపాయలు అప్పు అయినటువంటి నేపథ్యంలో అది జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే అతను బలవన్మరణానికి పూనుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడ చూస్తున్న యంగ్స్టర్స్, దీనికి బలవుతున్నదంతా యంగ్స్టర్స్, అందులో యువకులు, బాగా చదువుకున్న వాళ్ళు, లేదంటే ఏదైనా అవకాశం ఉన్న వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, లేదంటే అన్ఎడ్యుకేటెడ్స్ కాదు, దీని మీద ఎంతో అవగాహన ఉన్న వాళ్ళు, మరి కుటుంబం ఏమైపోతుంది అనేది కూడా ఆలోచన చేయకుండా వారు చనిపోతున్నటువంటి తీరైతే మాత్రం చాలా బాధాకరం. అందులో ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే చివరికి వారి కొడుకుని కళ్ళారా చూసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా చనిపోతున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితుల్లో అతను ఒక ఇండికేషన్, మీరు ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు, డౌన్లోడ్ చేసుకోవద్దు బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇటువంటివి అని చెప్పి షర్టు మీద రాసుకొని చనిపోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు, చాలా ధైర్యం ఉంటుంది కాదు. అదే ధైర్యాన్ని జీవించడానికి చూపించే కూడా ఆ పరిస్థితులు వేరేగా ఉండేటివేమో అని చెప్పేసి ఇక్కడ చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి అయితే ఇప్పటికైతే రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అతని సెల్ ఆధారంగా ఏ బెట్టింగ్ యాప్స్, అంటే ఇతరత్ర ఏ అంశాలు, ఎవరితో ఆడాడు, ఎంత మేరకు ఆడాడు, ఇటువంటివన్నీ కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, మొత్తం మీద అయితే బెట్టింగ్ యాప్స్ అనేది ప్రాణాలను హరిస్తున్నటువంటి నేపథ్యం, ఏకంగా మానసిక క్షోభకు గురవుతూ చనిపోతున్నటువంటి నేపథ్యంలో, యంగ్స్టర్స్ చనిపోతున్నటువంటి నేపథ్యంలో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకుని మిగతా వారైనా వీటి నుంచి కనీసం నేర్చుకోవాలి, వీటిని దూరంగా ఉంచాలి, ఇటువంటి వాటి
బారిన పడకుండా పిల్లల్ని ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉన్న మగవారికి వచ్చి ఇలాంటి ఇతర ఎవరైనా వారిని వారి మీద పర్యవేక్షణ ఉండాలి అని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యం రోహిత్. రైట్ చాలా నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో ఇప్పుడు మీరు చూస్తున్న విషాద ఘటన చోటు చేసుకుంది. దీనికి కారణం ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యువకుడు బలైపోయాడు. రైలు కింద తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు జయచంద్ర. ఆన్లైన్ గేమ్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దంటూ షర్ట్ పైన ఒక పేపర్ పైన రాసి మరీ రైలు కింద తలపెట్టి చనిపోయాడు ఈ జయచంద్ర. 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత వ్యవసాయం చేశాడు, పాల వ్యాపారం చేశాడు జయచంద్ర. మధ్యలో ఎవరు అలవాటు చేశారు, ఎక్కడ అలవాటు చేసుకున్నాడు, ఏ యాడ్, ఏ ప్రమోషన్ అతను బెట్టింగ్ యాప్స్ ఆడటానికి, బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కారణం ఏందో తెలియదు. కానీ ఈరోజు జయచంద్ర ప్రాణాలతో లేడు. రైలు కింద తలపెట్టి తను ప్రాణాలు తీసుకున్నాడు. బెట్టింగ్ యాప్స్లో దాదాపు 6 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు యువకుడు. అప్పుల భారంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడే ముందు తనలా ఇంకెవరూ చనిపోకూడదు అని బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, ఏ విద్యార్థి కూడా బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, ఎవరు బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, అన్ఇన్స్టాల్ చేయండి అంటూ ఒక మెసేజ్నిచ్చి చనిపోయాడు జయచంద్ర. మరణం కేవలం అప్పుల బాధతో చనిపోలేదు, బెట్టింగ్ యాప్స్ అతని ప్రాణాన్ని తీసేశాయి. కాబట్టి బెట్టింగ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసే ఒక ఉద్యమాన్ని తీసుకొద్దాం. బెట్టింగ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసే ఉద్యమంలో మీరు కూడా పాల్గొండి. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళ అవుతారు. కేవలం బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు ఎవరి ప్రాణాలను తీస్తుందో చెప్పడం ఈరోజు బాగుందని అనిపించవచ్చు, కానీ రేపు కొన్ని లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్లో 1-2 సార్లు ఒకళ్ళిద్దరికి డబ్బులు వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ 99% మందికి అందులో డబ్బులు రావు. అందరూ కూడా పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు ఏదో ఒక సందర్భంలో. సో ఇలా జయచంద్రలా మరొకరు ప్రాణాలు పోగొట్టుకోకూడదు అంటే, జయచంద్ర కుటుంబంలో మరొకరు రోడ్డున పడకూడదు అంటే బెట్టింగ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసే ఉద్యమంలో మీరు పాల్గొండి. మీ స్నేహితులు, మీ బంధువులు, మీ భర్త లేదంటే మీ బిడ్డలో ఎవరి ఫోన్లోనైనా బెట్టింగ్ యాప్స్ ఉంటే మీరు తీసుకొని మీ తండ్రి, ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఈ న్యూస్ని చూపించండి, పర్వాలేదు. వాళ్ళ నాన్నకు చెప్పించండి, నాన్న బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, బెట్టింగ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయమని మీ పిల్లల చేత కూడా చెప్పించండి తల్లులు. ఎందుకంటే జయచంద్ర లాంటి నష్టం, జయచంద్ర లాంటి కష్టం మరొక కుటుంబంలో చోటు చేసుకోకూడదు అనే ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి.